హాయ్ ఫ్రెండ్స్, నేను చిన్నపిల్లలకి క్యాప్ ఎలా కుట్టాలో చెప్తున్నా వినండి. మనం ఫస్ట్ క్లాత్ని మనకు పుట్టిన పాపకైతే ఈ రీతిగా తీసుకోవాలి, లేదా ఒక 5 months పాపకైతే ఈ రీతిగా ఒక జానెడ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని మనకు లెంత్ ఎంతైనా సరే దీన్ని డబుల్ చేసి ఈ లెంత్ ఎంతైనా తీసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మనము జాయింట్ చేసేసి ఈ రీతిగా మనము మొత్తం జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ ఒకవేళ పిల్లలకి లైనింగ్ వేయాలనుకుంటే కుచ్చులకు లైనింగ్ వేయచ్చు, లేదంటే మనం సింపుల్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ రీతిగా మనము ఇక్కడ డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టిన తర్వాత మనము పిల్లలకి ఇటు ఒక 1 inch ఉండేలా వదులుకొని మనం కుచ్చులు వేస్తున్నప్పుడు ఒక కుచ్చు మన వైపు, ఒక కుచ్చు అటువైపు, మళ్ళీ ఒక కుచ్చు మన వైపు, ఒక కుచ్చు అటువైపు వేసుకొని కుట్టుకోవాలి. ఈ విధంగా మనకు కుచ్చులు ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి ఎదురెదురు కుచ్చులు వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మనకి ఇది 13 inches 5 months బేబీకి అయితే 13 inches రావాలి. 1 month బేబీకి 1 month 2 months బేబీకి అయితే 11 inches లేదా 12 inches వచ్చేలా చూసుకోవాలి. తర్వాత మనకి ఇటువైపు చిన్న చిన్న కుచ్చులు దగ్గరగా ఒక 4-5 inches వచ్చేలాగా ఈ రీతిగా కుట్టుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ 13 inches రావాలి, ఇక్కడ ఒక 4 inches రావాలి పిల్లలకి. తర్వాత మళ్ళీ ఒక క్లాత్ తీసుకొని దీన్ని ఈ రీతిగా ఇటువైపు కోర్ ఉంది, మనకి ఇటువైపు కోర్ లేదు కాబట్టి దీన్ని డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మనము దీనికి ఏ విధంగా అయితే కుచ్చులు వేసుకున్నామో ఒకటి ఇటువైపు ఒకటి ఇటువైపు మనం ఇప్పుడు ఇది రీతిగా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత సేమ్ ఇది ఎంత అయితే ఉందో 13 inches సేమ్ ఇది కూడా సేమ్ ఈ రీతిగా కుట్టుకొని ఈ విధంగా మనం దీనికి జాయింట్ చేసుకోవాలి. ఇటువైపు మళ్ళీ మనం ఇటు ఒక డోరీ కట్టుకోవడానికి ఇటు ఒక డోరీ పెట్టేసుకుంటే పిల్లలకి మళ్ళీ మనం ఈ మధ్యలో ఇటువైపు క్లాత్ ఇటువైపు మధ్యలో రౌండ్ క్లాత్ తీసుకోవాలి. మనం ఇది ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని ఇటు నుంచి ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఈ డోరీలు కుట్టుకున్న తర్వాత ఇంతే చిన్నపిల్లలకి క్యాప్ రెడీ.